హలో ఆల్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ కాంబినేషన్తో ఎగ్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసేసుకునేసి ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోకి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు వచ్చేసి సాల్ట్ యాడ్ చేసేసుకునేసి జస్ట్ అట్లా కొంచెం టాస్ చేసేసుకునేసి మనం ఆలు వచ్చేసి ముందుగా ఉడకబెట్టేసుకునేసి ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి. మీకు ఏ విధంగా పీసెస్ ఇష్టం ఉంటే ఆ విధంగా ఆ సైజులో కట్ చేసేసుకునేసి ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆలూని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కర్రీ చాలా బాగా వస్తుందండి. మీరు ఇష్టం ఉండే వాళ్ళు ఎగ్స్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి 2-3 మినిట్స్ ఫ్రై అయిపోయాక ఈ ఆలూనైతే వచ్చేసి మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకునేసి సేమ్ ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకునేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకునేసి అవి కొంచెం ఫ్రై అయిపోయాక మీడియం సైజ్ ఆనియన్ తీసుకునేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకునేసి అయితే వేసుకోవాలండి. ఇవి ఒక 50% మనకి ఫ్రై అయిపోయాక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకునేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు కనుక మనము దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగా వస్తుంది. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకునేసి ఈ విధంగా 70% మనకి ఆనియన్ వేగిపోయాక 3 మీడియం సైజు టమోటాస్ తీసుకునేసి అవి కూడా సన్నగా కట్ చేసేసుకునేసి ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి. ఈ టమాటా ఆనియన్ అనేది కొంచెం తొందరగా మగ్గేదానికి ఇక్కడ సాల్ట్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వదిలేసేస్తే ఆనియన్ టమోటా అనేది చాలా బాగా మగ్గిపోతాయి. చూడండి ఇక్కడ ఆనియన్ టమోటా అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనము దీన్ని ఒకసారి ఇట్లా టాస్ చేసేసుకునేసి దీనికి స్పైసెస్ అనేటివి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ తీసేసుకునేసి స్పైసెస్ అన్నీ కలిసేటట్టయితే మనం బాగా కలిపేసుకోవాలండి. ఈ స్పైసెస్ అనేది మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు స్పైసెస్ అన్నీ కలిపేసుకున్నాక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. వాటర్ అనేటివి మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ అంతగా బాగోదండి. దీనికి కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా వాటర్ కొంచెం మరిగాక మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆలు ముక్కలను కూడా వేసేసుకునేసి ఈ విధంగా ఒకసారి టాస్ చేసేసుకునేసి ఒక 2-3 మినిట్స్ బాగా కర్రీ అనేది బాగా ఉడకనివ్వాలండి. తర్వాత ఇప్పుడు మనము ఆలు వచ్చేసి నేను ఉడకబెట్టుకున్నప్పుడు ఒక 2 ఆలు ఇట్లా తీసుకునేసి పక్కన పెట్టేసుకునేసి ఈ విధంగా స్మాష్ చేసేసి వేసుకుంటే కర్రీ అనేది చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ను కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకునేసి అయితే కర్రీలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ అయితే మనకి ఎక్కువసేపు అయితే ఇంకా మనకి ఫ్రై అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కర్రీ అనేది. ఎగ్స్ కూడా ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ వచ్చేసి మనకి పైకి తేలిపోయింది అంటే కర్రీ అయిపోయినట్టు ఇంకా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకునేసి ఒక్కసారి ఇంకా గ్రేవీ అనేది అంతా ఒకసారి కలిపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వచ్చేసి మీకు రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.